ప్రియులరా, ఈరోజు మీకు ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తానండి. ఈరోజు ఎందుకు మనం ఇలా కూడుకున్నాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించి తిరిగి లేచాడని, అదే ఈస్టర్ సండేగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అంతేనా? యేసుక్రీస్తు శిలువ మ్రాణి ఎక్కిన తర్వాత 3 దినాల తర్వాత ఆయన లేవడం బట్టి మనం ఈరోజు ఇంత చక్కగా ఈ పండగ వాతావరణాన్ని ప్రపంచం అంతటా జరుపుకుంటుంది. ప్రియులరా, మనం అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తించాలి, ఆయన్ను ఘనపరచాలి, ఆయన్ను గొప్పగా చెప్పాలంటే ఇందుకలే పాట పాడారు. ఎవరు కూడా సజీవంగా మరణించిన తర్వాత సజీవంగా లేచిన మనుషుడు, శాస్త్రవేత్తలైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి మహానుభావుడైనా, ఈ రోజుల్లో మనం దేశం గురించి చెప్పేటప్పుడు మహానుభావుల గురించి మనం చెప్తూ ఉంటాం. ఎవరైనా మరణించిన తర్వాత తిరిగి లేవబడ్డారా? కానీ యేసుక్రీస్తు మాత్రం సజీవునిగా లేపబడ్డాడు ప్రియులరా. కానీ చాలా మంది మతవాదులు యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు. ఎప్పుడైనా చూసారండి? ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసి చూడండి. బ్రదర్ సపి, మీకు తెలుసు, అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. బ్రదర్ సపి ఒకప్పుడు ఏమన్నాడు తెలుసండి? యేసుక్రీస్తు సిలువపై మరణించలేదు. ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. తర్వాత నిజంగా అలాగ అన్నాడా లేదా? మరి యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువపై మరణించకపోతే మరి ఎక్కడున్నాడు? మరణించలేదు ఆయన అని బ్రదర్ షపి చెప్పారు. చాలా మంది మతోన్మాదులు యేసుక్రీస్తుపై ఎన్నో విరుచుకుపడుతున్నారండి. అలాంటి మహానుభావుడిపై ఏంటండి రకరకాల మాటలండి, రకరకాలుగా హింసింపబడుతున్నాడు. ఏంటండి, మనం హింసింపబడుతున్నాం క్రైస్తవులుగా. గనుక యేసుక్రీస్తు దావీదు పట్టణములో పుట్టి, ఏంటండి 2 తిమోతి పత్రికలో ఉంటుందండి అది ఆ మాట. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దావీదు సంతానంలో పుట్టి మృతులలో లేచిన వానిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ రోజుల్లో దేశభక్తులని, మరి దేశం గురించి మనం పొగుడుతున్నప్పుడు అక్కడ త్యాగమూర్తులను మనం ఏం చేస్తుంటాం? జ్ఞాపకం చేస్తుంటాం. అంబేద్కర్ కానీ, ఏంటండి ఒక మహాత్ముడు కానీ, ఇలా చాలా మందిని మనం ఆ సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవండి ఒకసారి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, ఇక్కడ స్వాత ప్రకారము, ఇక్కడ చూడండి, దావీదు సంతానములో పుట్టిన మృతులలో లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రపంచ క్రైస్తవులంతా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా? ఏంటండి, లేదా గుంటసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మనమే మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదండి. యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును ప్రపంచ క్రైస్తవులంతా చాటుతున్నారు. అదండి, కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఏంటండి ప్రతిరోజు మనం ప్రకటించే వారిగా ఉండాలి. చూడండి, ఆయనను లేపిన అన్నాడు. అక్కడ లేపిన, చూడండి, మనం పెద్ద నుయ్యిలో మనం పడిపోయినప్పుడు, ఎక్కడైనా పెద్ద గోతులో మనం పడిపోయినప్పుడు మనంతట మనమే లేవగలుగుతామా? లేవలేమనండి. అంటే ఎవరో సహకరించాలి. అంటే పాపంలో మనము చచ్చిన వారిగా ఉన్నాం, చచ్చిన వారి వలె ఉన్నాం. మమ్మల్ని యేసుక్రీస్తు చెయ్యి చాచి, యేసుక్రీస్తును కూడా లేపిన ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తును కూడా లేపిన ఆయన, చూడండి, మృతులలో లేపిన వాణిని జ్ఞాపకం. లేపిన యేసుక్రీస్తు తనంతట తాను లేవలేదండి, తనంతట తాను లేవలేదు. మరి యేసును ఎవరు పంపారు ఈ లోకానికి? యేసుక్రీస్తుల ప్రభుల వారిని ఎవరు పంపారంటే ఎవరు పంపారు చెప్పండి ప్రియులరా? తండ్రి అయిన దేవుడు. ఒకసారి ఆ మాట చూద్దామంటే ఎవరు పంపారు? అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 30వ వచనాలు.
టైం నాకు చెప్పండి, 15 నిమిషాలు అయిపోతే ఒక సిగ్నల్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, 5వ అధ్యాయము 30 వచనం 32 వరకు. అపొస్తలుల కార్యములు. ఇక్కడ చూడండి, మ్రానులో తీసిన సంహరించిన, సంహారం అంటే చంపిన యేసును మన పితరుల దేవుడు లేపును. నెక్స్ట్, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను చూడండి, ఆయనను నిలబెట్టాడట దేవుడు రక్షకుడుగా. అంటే మమ్మల్ని రక్షించేవాడుగా ఎవరు నియమించాడు? ఎవరు నియమించబడ్డారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చేతనే ఎన్నుకోబడిన తన ప్రియమైన కుమారుడు. ఆయనను ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో మనం ప్రజానాయకులను ఎన్నుకుంటుంటాం. మాకు జగన్ వస్తే మంచి చేస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తే మంచి చేస్తాడని. ఇలాంటి అధికారం కాదండి ఆయనది. ఈ లోక సంబంధమైన అధికారం కాదు, ఆత్మ సంబంధమైన అధికారం అది. ఆయన ఈ ప్రపంచానికే, అధిపతులకే ఆయన రాజు. ఈ లోక రాజ్యులు ఎలాంటి వారు చెప్పనా? యుద్ధాలు చేయించి ఏంటంటే అమాయక ప్రజలను చంపించేటటువంటి ఏంటంటే తమకు స్వార్థ ప్రియులైన అధికారులండి. ఈ లోకపు అధికారులు లాంటి వారండి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, భయంకరమైన యుద్ధాలు జరుగుతుంది. ఆ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? భూమి వలనండి. భూమి వల్ల దేవుడిచ్చిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఆ ప్రధాని నాది అంటాడు, ఈ ప్రధాని నాది అంటాడు, ఈ భూభాగం నాది అంటాడు. అందుకోసమేనండి, అందుకోసమే ఈ రోజుల్లో ప్రపంచమంతటా యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడిచ్చిన భూమి అండి, దేవుడిచ్చిన భూమిని కోసం. చూడండి, ఈ లోకపు రాజులు ఎలాంటి వారు చూడండి. కానీ మన ఈ అందరికీ అధికారులందరికీ ఈ రాజు మాత్రం అందరినీ రక్షించేవాడు. ఎలాంటి న్యాయమూర్తో చూడండి. మనకు బైబిల్ గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తుందండి ఆయన గురించి. ఆయన ఎవరిని తీర్పు తీర్చేవాడు కాదు, చాలా మందిని స్వస్థత పరిచి ఏంటండి ఆయనను బాగు చేర్చి తన చెంత, తన రొమ్మున కొనేంత ప్రేమామయుడు. అందుకనే ప్రేమామయుడు అంటుంటాం. చూడండి, ఈ లోకపు రాజులైతే అలాంటి వారు, ఈ రాజు అయితే ఎంత ప్రేమామయుడో. కాబట్టి ఆయనను యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపిన ఆయన చాలా గొప్పవాడండి, గొప్పవాడు నిజంగా. ఆ రోజు తన పిల్లల కోసం పంపించాలి, తన కుమారుణ్ణి సిలువలో ఏంటండి నలగబడ్డేలా మరి చంపించుకునేలా ఆయన ప్రేమించి, లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించడం జరిగింది. ఎందుకు పంపించారు? మన పాపముల నిమిత్తమయ్యే. కాబట్టి ఆయనను గురించి మనం ఏంటండి ఒక సాక్షులుగా మనం నిలబడాలి, సాక్షిగా నిలబడాలి. కాబట్టి చూడండి, ఈ రోజుల్లో ఎక్కువగా ఈ యేసుక్రీస్తు మరణ సువార్తాన్ని ఎవరు ఎక్కువ చాటరండి. ఏది చాటుతారంటే చెడునే ఎక్కువ చాటి చెబుతారు. ఏంటండి, ఏదైనా ఒక వింత జరిగింది అనుకోండి, దానినే ఊరంతా ప్రచారం చేస్తారు. లేదంటే ప్రపంచానికి న్యూస్ మీడియా అందుకనే ఉందండి. మంచిని ప్రచారం చేయదు ఎక్కువ. అంటే అన్ని చెడే అని చూపించట్లేదండి, కొంత మంచిని చూపించిన ఎక్కువ చెడుని. చూడండి, మీరు టీవీ ఆన్ చేస్తే అన్ని ప్రమాదాలే. ఏంటండి, ఎన్ని ఘోరాలో, ఎన్ని నేరాలో. ఎక్కువ దేనిని ప్రకటిస్తుంది చెప్పండి? ప్రపంచమంతా చెడునండి, చెడుని ఎక్కువగా. చూడండి, ఈ ఊర్లో ఎక్కడైనా సరే, ఊర్లో ఏంటండి, ఈ ఊరని కాదండి, ఏ ఊరిలో అయినా సరే ఎక్కువ మంచి ఎక్కువగా వినబడుతుందా, చెడు ఎక్కువ వినబడుతుందా చెప్పండి? ఎక్కువగా దేనికి ప్రబలించే ఈ శక్తి ఉంది చెప్పండి? చెడు. కానీ మంచి మాత్రం నెమ్మదిగా అడుగులేస్తూ ఏంటండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడో ఒక మూలన జన్మించాడండి, చిన్న గ్రామంలో. కానీ
మెల్లమెల్లగా చూడండి, ప్రపంచమంతటా ఆయన కీర్తి చాటింపబడుతుందంటే, ఆయన గొప్పతనం ఇంత చాటింపబడుతుందంటే ఒకసారి చూడండి ప్రియులారా. ఆయన చూడండి, ఆ రోజు చూడండి, యేసుక్రీస్తు సత్యమే అణగారిపోయి చంపేయాలని కొన్ని ఆ రోజుల్లో అంతం చేయాలని, ఇక్కడ చూడండి, అందుకు చదివాం కదా, శిలువ మ్రానులో వ్రేలాడదీయబడి సంహరించి చంపేయాలనుకున్నారు. యేసుక్రీస్తుని చంపేయాలనుకున్నారు. చంపేరా చెప్పండి? చంపవేయబడ్డాడా? లేదండి, లేచాడండి. అందుకేనేనండి ప్రపంచమంతటా క్రైస్తవులంతా వ్యాప్తి చెందుతున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులను చూసి చాలామంది మతోన్మాదులు ఆ చట్టం తీసేయాలి, ఈ చట్టం తీసేయాలి. ఎందుకంటే అధికంగా క్రైస్తవులేనండి ఎక్కువగా క్రీస్తు బోధను విని మారిపోయిన వారు ఎందరో. ఎడండి, బయట కనిపించకపోయినా ఎడండి, సర్టిఫికెట్లలో ఎడండి రాయించుకున్నా కానీ యేసుక్రీస్తు బోధనల విషయంలో చాలామంది అండి రోల్ మోడల్గా నిలబడిన వాడే మహాత్ముడైన మరి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు మనం చూస్తుంటాం, మరి మహాత్ముల గురించి చెప్తుంటాం, చెప్తుంటాం. ఎవరి గురించి? గాంధీజీ గురించి చెప్తుంటాం. మరి గాంధీజీ మరి ఆయన ఎవరి బోధనలను నేర్చుకున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించిన వాడే. పెద్ద పెద్ద నాయకులు చూడండి, మహాత్ములను చూడండి, యేసుక్రీస్తు బోధనలను విని నేర్చుకున్నవారే. ఏంటండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం, ఇది ఎక్కడి సిద్ధాంతం? గాంధీ చెప్పింది కాదు, బైబిల్ చెప్పింది. చూడండి ఎంతమంది ఆదర్శంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబడ్డాడు కదా. కాబట్టి ప్రియులారా చూడండి, మనము కూడా మంచిని చెప్పడానికి ఒక సాక్షులుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? సాక్షులుగా బ్రతకాలి. మంచిగా బ్రతికితే అండి మనం పరలోకం మనదే గనక ఒక మాట చదివి మరి ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటి పేతురు పత్రిక చూద్దామండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతాం. చూడండి, ఇక్కడ మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు. నెక్స్ట్, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా నిర్మలమైనది వాడబారనిదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. మనల్ని మరలా సంపాదించుకున్నాడట అండి. ఎలా సంపాదించుకున్నాడు చెప్పండి? మీరు ఆస్తిని ఎలా సంపాదించుకుంటారు చెప్పండి? ఆస్తిని ఎలా సంపాదించుకుంటారండి? కష్టపడి. మరి యేసుక్రీస్తులో ప్రభుల వారు తన కష్టం ముందే తెలిసిపోయిందండి. నన్ను ఆ లోకానికి వెళ్తే సిలువ వేస్తారు, ఉమ్మి వేస్తారు, అయినా ఆ కష్టాన్ని చూస్తున్న గిన్నె నా యొద్ద నుండి తొలగని అంటాడు. కానీ నీ మాటే చింతించును గాక తండ్రి, నేను ఇక్కడ వచ్చి నీ పనిని సంపూర్ణంగా నెరవేర్చి ప్రియమైన కుమారుడుగా జీవించాలి గనక అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతారు. కనుక ఆయన మనల్ని ఎలా కొనుక్కున్నాడట చెప్పండి? తన స్వరక్తం ఇచ్చి. మనం ఆస్తిని సంపాదించేటప్పుడు ఎంత కష్టపడి సంపాదిస్తామో చూడండి. తన సంఘానట తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. మనం ఎవరి స్వాస్థ్యం చెప్పండి? అంతేనా? మనం ఎవరి స్వాస్థ్యం? దేవుని స్వాస్థ్యం. కనుక పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే మనం ఏటి కలిగి ఉండాలి చెప్పండి? సాక్షులుగా నిలబడాలి. ఏ సాక్ష్యం చెప్పాలి చెప్పండి? దేవుని గురించిన మరణ పునరుద్ధాన జీవం గురించిన మాట చెప్పాలి. ఎడండి, ఈరోజు ఇవి లేవండి. చాలా మందికి మంచిని చెప్పే వారు లేరండి. ఎక్కువ ఇందగలి చెప్పినాను కదండి, చెడు ఎక్కువ. ఏంటంటే షాకింగ్ న్యూస్లని, బ్రేకింగ్ న్యూస్లని ఎక్కువ టీవీ న్యూస్లలో. ఎందుకంటే నిన్న సాయంత్రం జరిగిన సంఘటనల గురించి ఉదయకాలం మొబైల్ ఆన్ చేస్తే చాలండి, ఇక్కడ భూకంపం ఏంటండి వచ్చిందంటండి, మన అల్లూరిలో వచ్చిందటండి అని ఎన్ని న్యూస్లో
ఏంటండి ఒక బ్రేకింగ్ న్యూస్లుగా చెప్పుకున్నారే తప్ప ఈరోజు ఈస్టర్ సండే దేవుని గురించి ఎవరైనా చెప్పుకున్నారా చెప్పండి? ఎప్పుడైనా ఎక్కడైనా ఉదయకాల సమయంలో వార్తలు వచ్చిందా చెప్పండి అండి? లేదండి. అతి తక్కువ చెప్పినా కానీ అతి తక్కువ అండి. ఎక్కువ ఇలాగే ప్రజల్ని భ్రమ పెడుతూ ఏంటండి సాతాను ఏం చేశారటండి, గాలములు చిక్కించుకున్నాడట, ఆయన గంతులు ఎత్తుకున్నాడట. ఎవరు? సాతాను. ప్రజల్ని ఇంటర్నెట్లో చిక్కించుకొని ఆయన గంతులు వేస్తున్నాడు. యేసుప్రభుని మర్చిపోవాలి, ఆయన కీర్తిని ప్రజలు పొగడకూడదు అని ఆయన తన వలలో చిక్కించుకొని గెంతులాడుతున్నాడు అని వాటి కనుక చూడండి ప్రియులరా, మనం ఎక్కువ మంచిని చెప్పేవారిగా ఉండాలని మనం చేస్తూ ఈ ఆరాధన మరి వాక్యాన్ని మరి ఇచ్చిన సంతోషాన్ని గారికి మరి శంఖకాపురి గారికి వందనములు తెలియజేస్తూ ముగిస్తూ మీ అందరికీ వందనాలమ్మా.